పెద్ద నోట్ల రద్దు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి చెందిన ఖాతాలో భారీగా నగదు జమైనట్లు తేలడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని ఓ బ్యాంకులో బీఎస్పీ ఏకంగా 104 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్లు గుర్తించిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడి ఖాతాలోనూ పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు కనుగొంది. అటు బెంగళూరులోని 2 సంస్థలపై ఐటీ శాఖ జరిపిన దాడిలో 169 కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన విషయం కనుగొంది. ఢిల్లీ కరోల్ బాగ్లోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సందర్శించి వివరాలు పరిశీలించిన ఈడీ అధికారులు బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఖాతాలో దాదాపు 105 కోట్ల రూపాయల నగదు జమైనట్లు గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత 102 కోట్ల విలువైన 1000 నోట్లు, 3 కోట్ల రూపాయల వరకు విలువైన 500 నోట్లు జమైనట్లు కనుగొన్నారు. బీఎస్పీ ఖాతాలో రోజు విడిచి రోజు 15 నుంచి 17 కోట్ల రూపాయల మేర జమ కావడంపై ఈడీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ కు అదే బ్యాంకులో ఉన్న ఖాతాలో 1,43,00,000 రూపాయలున్నట్లు గుర్తించారు. అందులో 18,98,000 రూపాయలు పెద్ద నోట్ల రద్దు తర్వాత జమైనట్లు కనుగొన్నారు. ఈ 2 ఖాతాలపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు నగదు జమ చేసిన వ్యక్తుల వివరాలు, సీసీటీవీ దృశ్యాలు అందించాలని బ్యాంకును కోరింది. ఆనంద్ కు త్వరలో తాకీదులు ఇవ్వాలని ఈడీ భావిస్తోంది. రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేసే అధికారమున్న ఆదాయ పన్ను శాఖకు బీఎస్పీ ఖాతాలో భారీగా నగదు జమవడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాయనున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న దాడుల్లో పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడుతూనే ఉంది. ఈ నెల 23 నుంచి 26 వరకు బెంగళూరులోని 2 వేర్వేరు సంస్థల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ 169 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించింది. షాపింగ్ మాళ్లు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ వద్ద 143 కోట్లు, మరొక సంస్థ దగ్గర 26 కోట్ల రూపాయల లెక్కచెప్పని ఆదాయం ఉందని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఆయా సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడుతున్న వేళ అక్రమార్కులకు ఆదాయ పన్ను శాఖ మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ సోదాల్లో పట్టుబడ్డ సొమ్ముకు సరైన లెక్కలు చెప్పకపోతే పన్ను, జరిమానాగా ఏకంగా 137.25% చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పట్టుబడ్డ సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పి అందుకు సరైన లెక్కలు చూపితే పన్ను, జరిమానాగా 107.25% కట్టాలని గుర్తు చేసింది. నల్లధనం ఉన్నవారు ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం కింద ఆ మొత్తాన్ని స్వచ్ఛందంగా వెల్లడించి 50% పన్ను, జరిమానాతో బయటపడాలని ఆదాయ పన్ను శాఖ మరోమారు సూచించింది.